ఒక్కడిని బాధపడితే ఏం బాగుంటుంది? నాతో పాటు ఇది ఆ సాదిగ్గాడు ఇద్దరూ బాధపడాలి. హాయ్ అర్జున్. రా పెన్లో ఇంకే అయిపోయింది. రీఫిల్ తీసుకొని తొందరగా రా. ఏయ్ ఎప్పుడు వచ్చావు? జస్ట్ నౌ. అవునా? ఏంటి అలా చూస్తున్నా? అయ్య బాబాయ్, ఎంత చూసినా అందం అనేది తరగదు అనుకుంటా కదా. చిప్పు సిగ్గులేదు నీకు. నీ అందం నేనే కదా పొగడాలి. ఆహా, అదే లేరా, ఎలాగైనా ఈ 2 yearsలో కష్టపడి స్టడీ అయిపోతే హ్యాపీగా జాబ్ వస్తుందిరా, సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా. ఎంచక్క ఎలాగైనా ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకున్నారు కదా. చెప్పురా, ఏమన్నా మాట్లాడు. అయినా అన్నీ నేనే మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడలేదేంటి? హలో. హాయ్ డార్లింగ్, పిక్స్ పంపింది నేనే. విశాల్, ఎంత కొవ్వే నీకు? నేను నిన్ను లవ్ చేస్తున్నానని తెలుసు కూడా ఆడికి ప్రపోజ్ చేస్తావా? మర్యాదగా నా పిక్స్ డిలీట్ చేయి. చేస్తాను డార్లింగ్, చేస్తాను. బట్ స్మాల్ ఫేవర్, నీ తొట్టి గ్యాంగ్ ముందు నాకు ప్రపోజ్ చేయాలి. చేయలేదనుకో నీ పిక్స్ యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతాయి. ఏయ్ ఏమైంది చెప్పురా, ఏమైంది? ఏంటి ఇవన్నీ? ఏం జరిగిందిరా? నేనున్నాను కదా, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను చూసుకుంటాను రా. నువ్వు ఏడవకు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలు, ఇంకా అంతే. నేను చూసుకుంటాను రా. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఏంట్రా ఎంజాయ్ చేసేది? ఆ విశాల్ గారు చూడు, చెత్త పిక్స్ అని తీసి ఎలా ఆడిపిస్తున్నాడో. రే సీనియర్స్ అండ్ సైలెంట్ కూడా బాగా రెచ్చిపోతున్నారా? అవునరా, ఫస్ట్ డే దగ్గర నుంచి వాళ్ళు మనల్ని టార్చర్ చేస్తున్నారా. రేయ్ ఓ పని చేద్దాం రండి, మనమే తెలుసుకుందాం పదరా. రేయ్ ఇది ఆడపిల్ల విషయం, తేడా వస్తే పిక్స్ నెట్ లో అప్లోడ్ అయిపోతాయి. అరే టెన్షన్ పడకరా, ఏదో ఒకటి చేయాలరా. ఈ విషయం మేము డీల్ చేస్తాం. యూ డోంట్ టేక్ టెన్షన్. వీళ్ళెందుకు వచ్చారా ఇక్కడికి? తెలియదు మామా. ఈ నా కొడుకులకు ఉంటదరా, దొరక్కపోర్రా ఏదో ఒక రోజు. వాయ్ అబ్బా, ఒక్కొక్కడికి బాస్కెట్ లో బాల్ వేయడం కూడా చేత కదా. వీళ్ళు సీనియర్లు అంట. ఫోటోస్ అన్ని డిలీట్ అయిపోయినాయి. ఇంకా అవల ఏట అయిపోయినట్టేనా? ఫోన్ లో ఉన్న పిక్స్ అన్ని డిలీట్ చేశాడంట. అవునా? సూపర్ రా. కీర్తన వస్తుంది మామ. ఆ రోజు తన తొట్టి గ్యాంగ్ ముందు ప్రపోజ్ చేయమన్నావుగా, అందుకే అనుకుంటా. నాకు తెలుసురా. క్యాచ్. ఎంత పొగరే నీకు? నన్నే కొడతావు. ఇప్పుడే నీ పిక్స్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఏం చేస్తావు చేసుకో. కీర్తన వెళ్ళు. ఇందులో ఫొటోస్ ఎవరా? ఉంటాయి చూడు. ఇక్కడే ఉంటే ఏవరా? ఎక్కడున్నాయి? పిక్స్ తీసి బ్లాక్ మెయిల్ చేయడానికి సిగ్గు లేదా? నా గురించి నీకు తెలీదు. ముందు అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నేర్చుకునేది సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. సీనియర్ అయితే ఎవరికి కావాలరా? గో దట్ సైడ్. చూడాలోక్ రోజు రోజుకి టూ మచ్ అనుకుంటారా? స్టాప్ ఇట్. వాడు ఏం చేశాడో తెలియకుండా సపోర్ట్ చేయకు. నేనెవ్వరిని సపోర్ట్ చేయట్లేదు. యు ఆల్ కమ్ టు ద ప్రిన్సిపల్ రూమ్. ప్రతిసారి ఏదో ఒక గొడవ. కాలేజీకి ఎందుకు వస్తారా మీరు? ఈసారి ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళు సార్. షటప్. జూనియర్స్ ఏంటి, సీనియరిజం ఏంటి? అందరూ కలిసి ఉండలేరా? నా కాలేజ్ రూల్స్ ఫాలో అయ్యేవాడే ఇక్కడ ఉండాలి. నౌ యూ టెల్ మీ ద రీజన్. ఎవరిదంతా చేసింది? సార్ పిక్స్ తీసి వీళ్ళే. పిక్స్ ఏంటి, బ్లాక్ మెయిల్ ఏంటి? దొరికిపోతామంటావా? ఎన్నిసార్లు అడిగినా రీజన్ చెప్పట్లేదు. అంటే తప్పు మీరే చేశారు. సార్ అది యు ఆర్ ద యూత్ ప్రెసిడెంట్. నువ్వు చెప్పు, వీళ్ళందరినీ ఏం చేయమంటావు? లాస్ట్ టైం ఆల్రెడీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం. సో ప్రతిసారి ఇలా వదిలేస్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం సార్. రైట్, యు గైస్ ఆర్ డిపార్ట్. అది సార్. నౌ ఆల్ ఆఫ్ యు అవుట్. ఓకే సార్. వాళ్ళకి జరగాల్సిందే. నువ్వు చెప్పేది కరెక్ట్.
మరి ఎక్స్క్యూజ్ మీ అలోక్, కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చాడు యూత్ ప్రెసిడెంట్ అంటే ఎవడు జెన్యునో కాదో తెలుసుకునే కేపబిలిటీ ఉండాలి. అది నీకుందో లేదో చెక్ చేసుకో. పోరా. ఓబే ఏ విశాల్, ఏయ్. ఎలా ఉన్నావురా? అలోక్, బాగున్నారా? ఏంటి సంగతులు? పెళ్ళయింది, పొట్టొచ్చింది. ఏయ్, అప్సరా ఏంటి నీతో? దారిలో కలిసి తీసుకొచ్చాను రా. ఓ సరే, రారా కూర్చో. జర్నీ ఎలా ఉంది? బాగా జరిగిందిరా. కాలేజ్ డేస్ లో మనం చేసిన అల్లరి ఇంకెవ్వరు చేసుండర్రా. అవునరా. ఏంటి సంగతులు? హాయ్ విశాల్, ఎలా ఉన్నావు? బాగున్నానంటే. అలోకుంటేనే వస్తావా లేకపోతే రావా? అయ్యో అలాంటిదే లేదంటే, వర్క్ లో కొంచెం బిజీగా ఉండి. ఏ విశాల్, అంకుల్ బాగున్నారా? బాగున్నానయ్యా. ఢిల్లీలో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఏం ఎంజాయ్ అంకుల్, అంత మామూలే. కూర్చో. ఎన్ని రోజులైందయ్యా నీ జోకులేని? సరదాగా ఒక జోక్ చెప్పు. జోకా? ఓకే అంకుల్, ఒక కొత్త జోక్ ఉంది, వింటారా? చెప్పు. ఓపెన్ చేస్తే ఇద్దరు ఫ్రెండ్స్ బిర్యానీ తినడానికి హోటల్కి వెళ్ళారు. ఆ, ఒకడు ఆర్డర్ అవ్వడానికి ఏం బిర్యానీ రా అన్నాడు, వీడు ఫిష్ బిర్యానీ అన్నాడు. ఆ. దానికి రెండో వాడు ఏమన్నాడు తెలుసా? ముళ్ళుంటాయేమోరా. దానికి వీడేమన్నాడు తెలుసా? తెలుసా? ఏం పర్లేదు, చెప్పులేసుకుని తినేస్తావా? భలేవాడు అయ్యా, నీ మొహంలా ఉంది జోక్కు. ఏమ్మా అలా డల్గా ఉన్నావేంటి? రా కూర్చో. డాడీ. విశాల్, అంకుల్ ఎప్పుడు నీ కుళ్ళు జోకులు అంటుంటే లైఫ్ అంతా నవ్వుతూ గడిపేయచ్చయ్యా. మీరు ఇక రిలాక్స్ గా ఉండొచ్చు అంకుల్. మీరు ఇప్పుడు రెగ్యులర్ గా నా కుళ్ళు జోకులు వినొచ్చు, ఎందుకంటే నాకు ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎప్పుడురా? రీసెంట్లీ. అయితే పెళ్ళెప్పుడు? చూస్తున్నారంటే మంచి అమ్మాయి కోసం. ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తున్నారు, మళ్ళీ కలుస్తాను. అలాగే విశాల్. ఓకే అంకుల్, ఓ ఢిల్లీ అలవాటా? ఎంజాయ్ ద పార్టీ రా. డ్రాప్ చేస్తా. బాయ్ అప్సరా. బాయ్. నీ ఇల్లా ఫీల్ గా అప్పుడు లంచ్కి వస్తుంటారు. రే, నేను లేకున్నా బాబాయ్ పిన్ని ఉంటారు, నేను బాగా చూసుకుంటారు. చిన్నప్పటి నుంచి నీకు తెలుసు వాళ్ళ గురించి. రేయ్, ఆ? వీడేంట్రా ఇక్కడ? రే సాదిక్ పద. ఆ ఇల్లు వాడిదేరా, వాడితో మనకెందుకు? వాట్? వద్దురా, మన గొడవలు వద్దు, పద. రారా, నేను వాడెక్కడ ఉండడం ఏంట్రా? వాడితో మనకెందుకురా? షిట్. పదరా. చెప్పేది వినుబాడుతో గొడవలు వద్దు, పద. ఎరా లాగిపోయావా? నేను ఉన్నా కదా, రా. ఇక్కడ ఉన్న మనశ్శాంతి ఎక్కడ దొరకదు. నో క్రైంగ్ రాజా, ఏంట్రా చిన్న పిల్లల ఏడిపేంటి? ఊరికే నో. ఏమైంది రెడ్డిగా? ఏంటి సడన్ గా అపరిచితుడిలా మారిపోయాడు? ఆ విశాల్ గాడు మళ్ళీ నా లైఫ్ లోకి ఎందుకు వచ్చాడు రా? పెళ్లి చేసుకోవడానికి. అలోక్ పెళ్ళిలోనే తనను చూశాను, చాలా బాగా నచ్చేసింది. అయినా అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేయడం ఏంద్రా? అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారేమో. రై, తన మనసులో ఎవరూ లేరని తెలిసింది కదా, ఇక టెన్షన్ ఎందుకు? నీకేంట్రా, మంచి జాబు, మంచి శాలరీ, లైఫ్ లో సెటిల్ అయ్యావు. ఆడు జాబ్ ఉండి ఏంట్రా, నీ బిజినెస్ మొదలు పెడతా. పెట్టు. ఆళ్ళంటోడికి 10 మందికి జాబ్ ఇస్తా. రేయ్, ఆల్రెడీ అప్సరా చెప్పింది కూడా అదేరా. ఇప్పుడు నీకున్న క్లారిటీకి నీ కాన్సెప్ట్ తోడైతే సూపర్ రా, ఎక్కడో ఉంటావు. వాడేదో ప్లాన్ మీద ఉన్నాడు. ఎస్, అలోక్ ఇంట్లో వాళ్ళని ఎలాగైనా ఇంప్రెస్ చేస్తా. అప్సరాని నాదాన్ని చేసుకుంటా. వాడు నా కెరీర్ మీద దెబ్బ కొట్టాడు. వదిలేయడానికి ఇది కాలేజ్ కాదురా, ఇది నా లైఫ్. మళ్ళీ వాడు అప్సరా వెనకాల పడితే వాడికి ఆ లైఫ్ కూడా లేకుండా చేస్తా. ఇప్పుడు నా టార్గెట్ ఫస్ట్ అలోక్